హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళకు చాలా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. కానీ అన్ని ఫెస్టివల్స్ లో కన్నా అందరికీ చాలా 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 స్పెషల్ అయిన చాలా ఇష్టమైన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే మనకి ఇష్టమైన వన్ ఆఫ్ ద ఫెస్టివల్ అంటే అది గణేష్ చతుర్థి అని చెప్పుకోవచ్చు. వినాయక చవితికి వినాయకుడిని బొమ్మ తెచ్చుకొని మనం పూజ చేసి డెకరేషన్ చేసుకొని అన్ని ప్రసాదాలు పెట్టి చాలా అంటే బాగా చేసుకుంటాం పండగని. సో ఇంకా ఆ రోజే నిమజ్జనం చేయాలంటే ఇంకా అస్సలు చేయబుద్ధి కాదు. ఆయన ఇంట్లో నుంచి మనం తీసుకెళ్లి వెళ్ళిపోవాలి అనుకుంటే అస్సలు అయితే ఎవ్వరికి మనసు రాదు. ఇంకా చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు కూడా. మా బాబు కూడా ఇప్పుడే ఎందుకు ఎత్తేస్తున్నావు మమ్మీ, ఇంకొక 3 days పెట్టు, 5 days పెట్టు అనేసి ఇలాగైతే చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు తీసుకెళ్లేటప్పుడు కూడా వాడి ఫేస్ ఫీలింగ్స్ చూడండి ఎలా ఉందో. అస్సలు ఎవరికి ఇష్టం ఉండదు. సో మా ఇంట్లో అయితే ఏదో సింప్లీ సూపర్ గా అయితే పండగ అయితే జరిగిపోయింది. సో మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. సో నేనైతే ఇలా ఫస్ట్ రోజు అయితే నిమజ్జనం చేయడానికి అయితే వచ్చేసాము, నేను మా పిల్లలు అంతా. ఇక్కడ చూస్తుంటే చాలా రకరకాలుగా ఉన్నాయి బొమ్మలు కూడా. అంటే మట్టితో ఉన్నాయి, ఇంకా కెమికల్స్ తో, ప్లాస్టిక్ తో ఇలా కలర్స్ అన్ని వేసి ఇలాగా అయితే చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎప్పుడు కానీ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం, ఎందుకంటే మనం మన ఇండ్ల దగ్గర ఉన్న లేక్స్ లో ఇలా రివర్స్ లో అయితే నిమజ్జనం చేస్తాం గణేష్ ని. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ అంతా బాగా పెరిగిపోతుంది. సో అలా పొల్యూషన్ పెరిగిపోయినప్పుడు మనకి వాటి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. అలా చేయకూడదు అనుకుంటే మనం ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని అయితే మనం యూజ్ చేయడం చాలా అయితే మంచిది. క్లే తెచ్చుకొని క్లేతో మనం తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేయడానికి కూడా ఇప్పుడు ఆన్లైన్ లో అయితే మనకి చాలా వరకు అవైలబుల్ లో ఉన్నాయి ప్రొడక్ట్స్. మట్టి తీసుకొచ్చి మట్టితో గణేష్ వినాయకుడిని తయారు చేసి పూజ చేసి తర్వాత నిమజ్జనం చేసి ఆ మట్టినే మళ్ళీ నీళ్ళల్లో మనం కలిపేస్తాం. ఇది ఒక న్యాచురల్ సైకిల్ అయితే రెస్పెక్ట్ చేయడం అన్నమాట. మనకు ఒక రిమైండర్ కూడా ఇది ఏంటంటే ఏది పర్మనెంట్ కాదు, అన్ని ఒక సైకిల్లో తిరుగుతూ ఉంటాయి అనే దాన్ని అయితే సూచిస్తుంది. అలాగే ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వేసిన వినాయకులంతా కూడా అట్లట్లే ఆ మట్టిలో కరిగిపోకుండా అలాగే ఉండిపోతాయి. అది మనం ఒక 1 month తర్వాత వచ్చి చూసినా కూడా ఏమి కరగవు అనమాట, అలాగే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మనం క్లేతోనే తయారు చేసుకోవాలి. రేపు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా క్లేతోనే చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో మనం నిమజ్జనం చేసేటప్పుడు మనం గణపతి బప్పా మోరియా అంటూ అయితే చెప్తూ నిమజ్జనం అయితే చేస్తాం వినాయకుడిని. ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు అయితే చూస్తాను చాలా మంది చాలా రకాలుగా అయితే చేస్తున్నారు. అంటే కొంతమంది వచ్చి వినాయకుడిని నిమజ్జనం అంటే వాటర్ లో వేసేటప్పుడు ఏం చెప్తున్నారంటే ఉయ్యాల లాగా 3 times ఊపి నిమజ్జనం చేయాలి అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ అతను చేస్తున్నారు చూడండి, అలాగా ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తున్నారు. ఇంకొకరు అయితే వినాయకుడిని ఉత్తగా అయితే మనం నిమజ్జనం చేయకూడదు, ఒక సద్దన్న మూట అంటే పెరుగన్నము మూట కట్టి ఆయనకి ఆ పెరుగన్నంతో పాటు నిమజ్జనం చేయాలని అయితే కొంతమంది చెప్తున్నారు. మేమైతే ప్రతి సంవత్సరం అలాగే చేస్తాము. ఆయన అయితే ఒంటరిగా పంపించకుండా ఆయనకి ఒక సద్దన్నం అంటే పెరుగన్నం కలిపి ఒక మూట కట్టి ఆ మూటతో పాటు అయితే మేము నిమజ్జనం చేస్తాము. ఇక్కడ నేను ఎక్కడ చేస్తున్నానంటే మేము ఉండేది మంగళంలో ఇక్కడ స్ప్రింగ్డల్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర అయితే ఒక చెరువు ఉందన్నమాట. సో అందరూ అయితే అక్కడే నిమజ్జనం చేస్తారు, మంగళంలో ఉండే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. సో అందుకని నేను ఎక్కువ మంది వచ్చేస్తారేమో అనేసి నేనైతే ఒక 4:30 అట్లా బయలుదేరేసాను. నేను వచ్చేటప్పుడు అయితే అస్సలు ఎవ్వరూ లేరు, కొంచెం లైట్ గా అయితే ఉన్నారు. ఇంకా నేను నిమజ్జనం చేసి వెళ్ళేటప్పటికైతే చాలా మంది అందరూ వచ్చేసారు. ఇక్కడ వీళ్ళు ఎవరో అయితే చూస్తున్నట్లయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా అయితే నిమజ్జనం చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.